నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డిఎంహెచ్ఓ నంద్యాల ప్రభుత్వ పిఎస్సి మరియు కేవీఎస్సీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుండి ప్రారంభం క్యాస్ట్ సర్టిఫికెట్స్ కొరకు ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న సిఐటియు నాయకులు అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభం ఈ నెల 3వ తేదీ సగర సంఘం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె సచివాలయ మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతి సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లాలో డెంగ్యూ నివారణ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు. ముఖ్యంగా ఈ సీజన్లో వర్షాలు పడుతున్నందున, అలాగే ఈ సీజన్లో ఈ లో లయింగ్ ఏరియాస్లో కానీ డ్రైన్స్లో కానీ మిగతా ఖాళీ ప్లేసెస్లో ఈ వాటర్ నిల్వ ఉండడము, తద్వారా డయేరియా కేసులు అంటే ఈ వాటర్ కలుషితం కావడం వల్ల వచ్చే డయేరియా అతిసార వ్యాధులు, అలాగే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా జబ్బులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మన జిల్లాలో దాదాపుగా 4 ప్లేసెస్లో గత నెల నుంచి రిపోర్ట్ అవుతా ఉన్నాయి డయేరియా కేసులు. కాబట్టి ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, నెంబర్ 1, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఈ ఎప్పటికప్పుడు ఈ ఊర్లో మనకు ఉన్న ట్యాంక్స్ కానీ లేకపోతే ఈ ఆర్ఓ ప్లాంట్లు కూడా శుభ్రంగా ఉండట్లేదు, అవి కూడా శుభ్రంగా క్లీన్ చేయించాలి ఎప్పటికప్పుడు. అలాగే ఆర్ఓ ప్లాంట్ ఓనర్స్ కానీ ఆర్ఓ ప్లాంట్ ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అక్రిగేటెడ్ ల్యాబ్ లో వాటర్ టెస్టింగ్ చేసి ఎవరి మంతు ఖచ్చితంగా రిపోర్ట్ దగ్గర పెట్టుకుని ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాలి. అప్పుడు మాత్రమే అది సేఫెస్ట్ సేఫ్ వాటర్ ఉంటుంది. లేకపోతే ఎవరు పట్టించుకోకుండా క్లీన్ చేసుకోకుండా దాంట్లో మళ్ళీ అన్ని చేరడం, క్రిములు చేరడం, తద్వారా చాలా చోట్ల మనకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా కూడా డయేరియా కేసులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఓవర్ ట్యాంక్స్, ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే మనకు తాగునీరు సప్లై చేసే ఛానల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా మన ఆశాలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఊర్లో ఏ ఇష్యూస్ ఉంటే కన్సర్న్ పంచాయత్ సెక్రటరీకి, ఎండిఓ గారికి ఇన్ఫార్మ్ చేసి తద్వారా అవన్నీ క్లియర్ గా క్లోరినేట్స్ కావచ్చు, క్లీనింగ్ ఆఫ్ ట్యాంక్స్ కావచ్చు, డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు, లో లయింగ్ ఏరియాస్ లో ఉన్న శానిటైజ్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. అలాగే వెక్టర్ హైజీన్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ క్లియర్ చేయాలి. ఫ్రైడే కూడా మనము ఖచ్చితంగా పాటించి ఫ్రైడే రోజు అన్ని పాత్రలు అన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టి అవన్నీ కూడా లార్వ లేకుండా, డెంగ్యూ లార్వ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు లాస్ట్ ఫ్రైడే రోజున ఫ్రైడేలో పాల్గొని ఖచ్చితమైన ఆదేశాలు అందరికీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం అన్ని తప్పకుండా పాటించి జిల్లాలో ఎక్కడ కూడా ఈ డయేరియా కేసులు కానీ, మలేరియా, డెంగీ, అలాగే చికెన్ రాకుండా మనం ప్రజలను మరింతగా మన వంతు కర్తవ్యంగా భావించి ప్రజలకు మెరుగైన సేవ అందించాలని వైద్య సిబ్బందికి అలాగే డాక్టర్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కాచి, చల్లార్చి, వడగట్టి తాగుతూ మించిన వైద్యం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీజన్ అప్ టు జనవరి దాకా ఈ సీజన్ ఉంటుంది. ఈ సీజన్ లో ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ కొత్తగా వర్షాలు రావడము, కొత్త నీళ్ళు చేయడము, వాటర్ కంటెంట్ కావడము, ఆ చెత్త అంతా స్లడ్జ్ అంతా వచ్చి మన పైప్ లైన్లు ఎక్కడైనా కలుషితం కావడము, తద్వారా నీరు కూడా మన పరిశుభ్రంగా లేకపోవడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి తాగునీరు ముఖ్యంగా చల్లార్చి, వడగట్టి, వేడి చేసి చల్లార్చి, వడగట్టి తాగితే దానికి మించింది. కాబట్టి అందరూ కూడా కనీసం ఒక బిందె వాటర్ తాగేది మాత్రం, తాగునీరు మాత్రం వేడి చేసుకొని చల్లార్చి, వడగట్టి త్రాగండి. ఎటువంటి జబ్బులు రావు. అవి ప్రజలు పాటించబడుతుంది. మా జిల్లా ఈ ఫీవర్స్ కానీ, కమ్యూనిటీ డిసీజ్ అంటువ్యాధిగా కొలవకుండా ఉంటుంది. అలాగే జిల్లా ఫ్రీగా ఉంటుంది. గౌరవ కలెక్టర్ గారు పదే అందరికీ మీటింగ్ పెట్టి జిల్లా ఆఫీసులు అందరికీ కఠినంగా ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా ఈ దిశ రాకుండా, ఖచ్చితంగా దిశలో పడకుండా
ఉండాలని తగు జాగ్రత్తలు అన్ని డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలని సార్ ఆదేశించున్నారు. దాని ప్రకారం ఎప్పటికప్పుడు మన జిల్లాలో ఇప్పుడు జూలై 1 నుంచి ఆగస్టు వరకు స్టాప్ డైరీ క్యాంపెయిన్, అంటే 0 to 5 years అందరిపై అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా ఎక్కువ డైరీ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని స్టాప్ చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ డైరీ వల్ల చిన్నపిల్లలు ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి రోటావైరస్ వ్యాక్సిన్ మన సిద్ధంలో వచ్చింది. అలాగే ఇంకా డిసీజ్ లో ఈ బ్యాక్టీరియా వల్ల ఈ డైరీ వల్ల చనిపోయే ప్రమాదం ఉన్న పిల్లలలో వాటికి అరికట్టడానికి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ టాబ్లెట్స్ ఇవ్వడము, అలాగే ఇంటింటికి వెళ్లి ఆశాలు కార్యకర్తలు అందరూ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఏదైనా జబ్బు ఉన్నట్లయితే వెంటనే వారికి ఓఆర్ఎస్ ఏ విధంగా కలుపుకోవాలి, ఇంట్లో తయారు చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఓఆర్ఎస్ లేకపోయినా కూడా పిడికెడు సాల్ట్, పిడికెడు ఉప్పు, వాటర్ కలుపుకొని తాగిన పిల్లలకు డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. జిల్లాలో విరివిగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడము, డైరీ పాటించడము, దోమలు పెరగకోకుండా ఇంటింటికి వెళ్లి వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వడం, అలాగే వాటర్ శుభ్రంగా ఎప్పటికప్పుడు పాత్రలు క్లీన్ చేసుకోవడము. ఈ డెంగీ మహమ్మారిని పోగొట్టడానికి మనం జిల్లా వ్యాప్తంగా పాంప్లెట్లు, అలాగే ఛానల్స్ లో అన్నిట్లో విరివిగా ప్రచారం చేసి ప్రజలను మరింతగా అప్రమత్తం చేస్తూ ప్రజలు ఈ బాధపడకుండా, వ్యాధులు పడకుండా కాపాడాలని మనం కరెక్ట్ గా ఎప్పటికప్పుడు మాకు సందేశం, సూచనలు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అవి పాటిస్తూ ప్రజలందరినీ కూడా మేల్కొల్పి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేసి మరింత అవగాహన కల్పించి జబ్బులు బాధపడకుండా చూడడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాము. నంద్యాల ప్రభుత్వ పిఎస్సి మరియు కేవీఎస్సీ డిగ్రీ కళాశాలలు వివిధ కోర్సులకు సంబంధించి ప్రథమ సంవత్సరం డిగ్రీలో ప్రవేశాలు ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ పేర్కొన్నారు. ఈ మేరకు వారు కళాశాలలో అందజేస్తున్న కోర్సులు, కళాశాలలో అందుబాటులో ఉన్న బోధన వసతులు తదితర అంశాలను వారు తెలియజేశారు. పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో ఈ సంవత్సరానికి గాను 24-25 సంవత్సరానికి గాను అకాడమిక్ ఇయర్కు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో నోటిఫికేషన్ వచ్చేసి నిన్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ఈ రోజుతో స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 10వ తారీఖు వరకు ఉంటుంది, జూలై 10వ తారీఖు వరకు. తర్వాత వచ్చేసి మా దగ్గర వచ్చేసి 9 ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ ఆనర్స్ బాటనీ, అలానే బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మరియు ఆర్ట్స్లో వచ్చేసి బిఏ ఆనర్స్ హిస్టరీ, బిఏ ఆనర్స్ ఎకనామిక్స్, తర్వాత వచ్చేసి బిఏ ఆనర్స్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, బీకామ్ గ్రూప్లో బీకామ్ స్ట్రీమ్లో వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు బీకామ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. బీకామ్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఎంతో ఇప్పుడు డిమాండ్లో ఉన్నటువంటి కోర్సు. సో అన్ని కోర్సులు మేము ప్రవేశపెట్టినటువంటి అన్ని కోర్సులు కూడా తాను డిగ్రీ కంప్లీట్ అయి వెళ్లేలోగా విద్యార్థికి ఉద్యోగం లభించే విధంగా సూట్ చేయడం జరిగింది. అందుకనే విద్యార్థులను ఫస్ట్ స్టూడెంట్గా తిరిగి వెళ్తూ కోర్స్ కంప్లీట్ అయి వెళ్ళేటప్పుడు ఉద్యోగార్థిగా వెళ్ళాలని మా ఆశయం. ఆ ఉద్దేశంతోనే స్టూడెంట్ను ప్రతి ఇయర్ కూడా వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫలితాలు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ను ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ చేయడం కానివ్వండి. సో విద్యార్థులు ఫైనల్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకు ప్రత్యేకంగా మన జేకేసీ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ అని. అంతేకాకుండా ఈ విధంగా మన దగ్గర కూడా ఇంకా ఏపీఎస్ఎస్టీసీ వాళ్ళ స్కిల్ సెంటర్ ఉంది. సో ఏపీఎస్ఎస్టీసీ ద్వారా కూడా మధ్యాహ్నం పూట రోజు విద్యార్థులు తమకు కావలసినటువంటి కోర్సులకు, అంటే వివిధ డబ్బులు పెట్టి మనం బయట కొనేటటువంటి ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే సి కానివ్వండి, లేకపోతే C++ కానివ్వండి, జావా ఇలాంటి DBMS ఇలాంటివి ఏవైనా సరే అన్ని కోర్సులు కూడా మనం స్కిల్ హబ్లో ఫ్రీగా పొందవచ్చు. కాబట్టి విద్యార్థి ఒకవైపు డిగ్రీతో పాటు అదనంగా స్కిల్ కోర్సులను కూడా నేర్చుకొని బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్యోగంతోనే బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
మన కళాశాలలో ప్రవేశం పొందవలసిందిగా మనవి. ఇది ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ మరొకసారి చెబుతున్నాను. 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ ఉంటాయి. మీ కళాశాలలోనే మీరు డైరెక్ట్గా వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు. మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఫ్రీగా చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులకు సకాలంలో సర్టిఫికెట్లను మంజూరు చేయాలని, నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు లక్ష్మణ్ కోరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, నెలలుగా తహసీల్దార్ కార్యాలయంలో క్యాస్ట్ సర్టిఫికెట్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు తమకు అవసరమైన సర్టిఫికెట్లను పొందేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ పథకాలకు, ఉద్యోగాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారులు వాటిని పొందేందుకు కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని అన్నారు. గుట్టలుగా కార్యాలయంలో దరఖాస్తులు పేరుకుపోయాయని, సర్వర్ పనిచేయడం లేదని కారణాలు చెబుతున్నారని, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారులు కృషి చేయాలని, వెంటనే సమస్యను పరిష్కరించి క్యాస్ట్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని కోరారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రోజుల తరబడి తిరుగుతున్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అందడం లేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము నూతనంగా ఏర్పడిన నాటి నుంచి సర్వర్ పనిచేయడం లేదు అనేటువంటి ప్రజలు చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దశలో స్కూళ్ళు, కళాశాలలు, అన్ని రకాల ఆఫీసులు కూడా తెరుస్తున్నారు. వాటిలో ఏమైనా కానీ సబ్మిట్ చేయాలన్నా, ఉద్యోగం పొందాలన్నా, ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకం రావాలన్నా కూడా, అప్లై చేయాలన్నా కూడా ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా అవసరం. దానికోసము క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తిరుగుతుంటే రోజుల తరబడి 10 నిమిషాలు పనిచేస్తే రోజువారీగా మళ్ళీ పనిచేయకపోవడం సర్వరు అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సర్వర్ను పనిచేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. అధికారులు ఇప్పటికే దాదాపుగా కుట్టలుగా పెరిగిపోయినాయి. 15 రోజులు 20 రోజుల నుంచి జరుగుతున్నట్టు వలన ఒక పెద్ద గూడే తయారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ వాటన్నిటిని పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలా. సర్వర్ను రెగ్యులర్ గా పనిచేసే విధంగా కూడా చేయాలా. అధికారులు కూడా పూర్తిగా ఇక్కడే ఉండి కూడా పనిచేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందించేలాగా, నిత్యము పనిచేసేలాగా కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. నంద్యాల అరిజనవాడలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబా బేగం ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సబా బేగం మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈగలు, దోమలు లేకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా ఉంచుకోవాలని, నీటిని కాచి వడబోసి త్రాగడం సురక్షితమన్నారు. ఇంటిలో నీటి నిల్వలు లేకుండా పారబోయాలని సూచించారు. నా పేరు డాక్టర్ ఎం సబా బేగం. నేను పిఎస్సి అర్జునవాడలో మెడికల్ ఆఫీసర్ని. ఇవాళ ఆశా మీటింగ్ ప్రతి గురువారం జరుగుతుందన్నమాట. ప్రతి నెల ఫస్ట్ గురువారం. ఇవాళ సెకండ్ రోజు 2 జూలై జరుగుతుంది. ఇవాళ నిన్నటి నుంచి 1 జూలై నుంచి 31 ఆగస్ట్ అంటే ఈ వర్షాకాలం అంతా మనకి ఎక్కువ మాత్రం వచ్చే డిసీజెస్ ఏంటంటే దోమల వల్ల కానీ, ఈగల వల్ల కానీ వచ్చే డిసీజెస్ అంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటివి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఫస్ట్ వచ్చేది విరోచనాలు అండి. అతిసార కానీ, విరోచనాలు కానీ. సో దాని గురించి అవగాహన సదస్సు చేస్తున్నాము. ఈ వర్షాకాలం అంతా మనము 3 గుర్తుపెట్టుకోవాలండి. ఈ గవర్నమెంట్ ఎందుకు ఇది పెట్టింది, స్టాప్ ఏరియా క్యాంపెయిన్ అయితే 2 నెలలు విపరీతంగా ఎందుకు పెట్టిందంటే వర్షాకాలంలో ఎక్కువ మాత్రము మనకి ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ కానీ ఎందుకంటే దోమల వల్ల కానీ, ఈగల వల్ల కానీ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే అందరూ వాళ్ళ ఇంట్లో అంతా క్లీన్గా పెట్టుకోవాలండి. ఏది మాత్రము నీళ్లు కూడబెట్టుకోకుండా చూసుకోవాలి. వర్షాకాలం కాబట్టి దాంట్లో మనము ఒక రోజు కంటే ఎక్కువ ఏది కూడా నిల్వ ఉంచకూడదండి. ఏదైనా ఉంటే పారబోసేయాలి. దానికంటూ జాగ్రత్త తీసుకోవడానికి ఏఎన్ఎంస్కి గాను, ఆశాస్కి గాను ప్రతి వీక్ వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రైడే డ్రైడే అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. మీ ఇంటికి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి మీరేమన్నా నిల్వ ఉంచుకుంటున్నారా అనేది చూసి క్లీన్ చేసి మరీ వెళ్తారు. మీరు కూడా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈగలు, దోమలు వాడకుండా ఖచ్చితంగా బ్రీడింగ్ గ్రౌండ్స్ అంటారు, అంటే అక్కడ ఎక్కువ పెరుగుతాయన్నమాట. సో ఖచ్చితంగా నిల్వ ఉంచకుండా నీళ్లు దాన్ని మొత్తం పారబోసేసి ఖచ్చితంగా క్లోజ్ చేసి ఉంచండి ఏమన్నా బయట. ఇంకోటి వచ్చేసి శానిటేషన్ అండి. శానిటేషన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు చేతులు, కాళ్ళు కడుక్కోవడం, బయటికి వెళ్ళి పని చేసి వచ్చినా కానీ, ఆడుకొని వచ్చినా కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కానీ కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడము హ్యాండ్ హైజీన్ అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం. ఎందుకంటే ఇట్లాంటి
ఈ నెల 1వ తేదీ నుండి 3 రోజుల పాటుగా నంద్యాల పట్టణంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, అందరూ ఐకమత్యంగా కలిసి ఉండేందుకు, శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తి, స్నేహభావం పెంపొందుతుందని, ఇటువంటి క్రీడలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని కోరారు. క్రీడా భారతి అనే జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ పోటీలలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి దాదాపుగా 3 రోజుల పాటు ఈ క్రీడల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే వారి ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయని చెప్పి భావిస్తున్నా. అదేవిధంగా స్పోర్ట్ స్పిరిట్ ని, అంటే మనం అంతర్గత విభేదాలను మర్చిపోయి అందరం ఒకటే అన్నటువంటి భావన వచ్చేలాగా యూనిటీ క్రియేట్ అవుతుంది గేమ్స్ వల్ల అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇటీవలే క్రీడల్ని ప్రోత్సహించడం కోసం క్రీడా భారతి అన్నటువంటి ఒక సంస్థని కూడా నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. ఇక్కడ నంద్యాల క్రీడాకారులని మంచిగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఎదగడానికి అదొక సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నా. మీరందరూ ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఇదే విధంగా మంచి ఉత్సాహంతో క్రీడలతో పాల్గొనాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాం. నంద్యాల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేము అన్సీజన్ కారణంగా క్రీడా స్ఫూర్తితో మేము ఆటలాడడానికి ఒక నిర్ణయం తీసుకొని మా అభిప్రాయాన్ని రామకృష్ణారెడ్డి సార్తో మేము పంచుకోవడం జరిగింది. సారు మంచి సహృదయంతో మాకు గ్రౌండ్ నిచ్చి, ఎంతో విలువైన ఆర్కే గ్రౌండ్ లో కూడా మమ్మల్ని అకాడమీలో కూడా మాకు ఉచితంగా ఏమీ ఆశించకుండా మంచి ఉద్దేశంతో, ఉత్సాహంతో మాకు అక్కడ అవకాశం ఇచ్చారు. మేము అటువంటి అకాడమీలో ఎప్పుడైనా కానీ ఆడగలుగుతామనే సందేహం ఉండేది. కానీ మాకు ఆ కోరిక నిన్నటితో తీరింది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మా హృదయంతో మేము సార్ గారికి ఈ విధంగా అభినందనలు తెలుపుతున్నాము. ఇట్లానే క్రీడా స్ఫూర్తితో ముందుకు పోతే సమాజం ఎంతో ముందుకు పోతుందన్న భావంతో సార్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించినందుకు మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నంద్యాల జిల్లా సగర సంఘం నూతన కమిటీ ఎన్నిక బుధవారం ఉదయం 9:30 స్థానిక జంబుల పరమేశ్వరి ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి ఉప్పరి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని సగర కులబంధువులు హాజరై నూతన కమిటీని ఎన్నుకోవాలని కోరడం జరిగింది. ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించి వివరాలు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప్పరి సురేష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సగర సంఘం కమిటీ నిర్వహణలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని, అయితే నూతన జిల్లాలు ఏర్పాటైన తర్వాత నంద్యాల జిల్లా సగర సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు సగరులు నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల 3వ తేదీ శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సగర సంఘం ప్రతినిధులు టీవై శివయ్య, సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు, చిన్నయ్య, వెంకటరాముడు, రామకృష్ణ, రామపుల్లయ్య, నవీన్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని జంబుల పరమేశ్వర దేవస్థానం నందు సగరుల ఐక్యతలో ఏర్పాటు చేస్తున్నాము. గత 2 సంవత్సరాల క్రితం ఉమ్మడి జిల్లాగా కర్నూలు నుండి నంద్యాల సపరేట్ అయిన తర్వాత కేవలం నంద్యాల పార్లమెంట్ లోనే వివిధ అసెంబ్లీ సంఘాలతోనే కమిటీలు ఏర్పాటు చేసి జరిగినాము. ఇప్పుడు జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు జిల్లా స్థాయి మనం సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడంతో కుల పెద్దలతో, వివిధ కుల సంఘాల సభ్యులతో అందరితో చర్చించిన తర్వాత ఈ నెల 3వ తేదీన నంద్యాల పట్టణంలోని శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం నందు సంఘం యొక్క నూతన సంఘం ఏర్పాటు కొరకు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లోని దాదాపుగా 95 గ్రామాలలో ఉన్నటువంటి మన సగర బంధుమిత్రులు ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసి, అలాగే ఎవరైతే కులానికి అందరికి ఉపయోగపడతారో అందరినీ దగ్గరికి తీసుకొని మన కులాల సమస్యలను పరిష్కరించగలరో
వారిని ఎన్నిక చేసుకోని చెప్పి కోరుతున్నాను. కాబట్టి రేపు సోదరుడు ప్రతి ఒక్క సోదరుడు ఉదయం 9:30 జమలా పరమేశ్వర దేవస్థానం వద్దకు రావాలని చెప్పి కోరుతున్నాం. ప్రతి సంబంధంగా వచ్చిన ఈ ప్రాంతీయ కార్యాలయాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అక్కడ జిల్లాలో పాల్గొనడానికి అధ్యక్ష కార్యదర్శులు కానీ మిగతా బాడీ కానీ ఏర్పాటు చేయడానికి బాగా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎవరైనా ఇక్కడ ఎన్నుకోబడిన వాళ్ళకే వాళ్ళు త్యాగం చేస్తూ ఏదైనా మన వ్యాపారం మానుకొని ఎవరైతే మన సగర సంఘానికి అందరినీ కలుపుకొని ఇవోరు పక్కన పెట్టి ఇవన్నీ కూడా అంతా ముందుకు పోయి మన పేద సగర సంఘం వాళ్ళకు కూడా కొన్ని పారిశ్రామికం ఏర్పాటు చేసి కొన్ని ఇన్సెంటివ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేసిన వాళ్లకు అందరికి కూడా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే జమలా పరమేశ్వరి అమ్మవారి దగ్గర మన సగర సంఘం జిల్లా ఎన్నిక జరుగుతుంది. అందులో మనకు అనుకూలమైన వాళ్ళను సంఘానికి సేవ చేసే వాళ్ళను మీరు నిర్ణయించుకొని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఇంతవరకు జిల్లాకు బాడీని ఎన్నుకోలేదు. కావున ఈ నెల 3వ తారీఖున జిల్లా బాడీని ఎన్నుకోవాల్సిందిగా ప్రాంతీయ సంఘాలన్నీ నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో జిల్లా బాడీకి అధ్యక్షుడిగా కోడుమూరు రాముడు గారు, ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి సురేష్ గారు ఉండేవారు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రాంతీయ సంఘాలు నడుస్తున్నాయి. అలా కాకుండా ఈసారి మన నంద్యాల జిల్లాను నూతనంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలోనే నంద్యాల ఉమ్మడిగా ఉండింది కాబట్టి ఆ రోజు కోడుమూరు రాముడు అధ్యక్షునిగా, ఉప్పటి సురేష్ కుమార్ సెక్రటరీగా, కదిరపల్లి నరసింహ ట్రెజరర్ గా ఈ ఆధ్వర్యంలో సంఘాలు నడుస్తూ ఉన్నాయి. అయితే 2 సంవత్సరాల క్రితం నంద్యాల జిల్లాని సపరేట్ చేయడం జరిగింది. అయితే గెజిట్ నోటిఫికేషన్ రాలేదనే ఒక కారణంతో అలాగే జిల్లా కమిటీ ఏర్పాటు చేయకుండా కొంత కాల వ్యవధి జరిగింది. అయితే కర్నూలు జిల్లా వాళ్ళు సపరేట్ గా జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం కూడా చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల సంఘాలు ఎక్కడైతే లేవో ఆత్మకూరు, నందికోట్కూరు, పాణ్యం, డోన్ వీళ్ళతో కూడా ఎవరైతే సంఘాల్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరితో చర్చించి రేపు 3వ తారీఖు కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి సగరులని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి సగరుడు పాల్గొని మన జిల్లాకి ఎవరైతే అధ్యక్షుడుగా ఉంటే న్యాయం చేయగలడు, మన సగరులకు ఎవరైతే అధ్యక్షులుగా ఉంటే మన సమస్యల మీద పోరాటం చేయగలరు, వాళ్ళ వ్యక్తిగత పనులు వదులుకొని మన సగరుల కోసం కేటాయించగలరు. ఇవన్నీ ఆలోచన చేసుకుని అటువంటి వ్యక్తిని అధ్యక్ష కార్యదర్శులుగా మిగతా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణం నూనెపల్లె 29వ వార్డు సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సుధారాణి అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత మృతి మిస్టరీ వీడనుంది. ఈ సందర్భంగా డాక్టర్ సభా బేగం మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈగలు, దోమలు లేకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా ఉంచుకోవాలని, నీటిని కాచి వడబోసి త్రాగడం సురక్షితమన్నారు. ఇంటిలో నీటి నిల్వలు లేకుండా పారబోయాలని సూచించారు. ఈరోజు నంద్యాల టౌన్ నూనెపల్లి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ప్లానింగ్ సెక్రటరీ, ఆమె పేరు సుధారాణి. సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది. సో ఈమె సచివాలయం ప్లస్ భర్త పక్కపక్క ఇల్లులు ఉన్నాయి. సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళ అమ్మగారి ఇంటికాడికి రావడం జరిగింది. ఇంటికాడికి వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ తీసుకునే టైంలో సమ్ మీద ఆడ చూస్తే కన్నా అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదే వేసి పక్కన వారి చట్టినట్లుగా ఉంది. సో ఇది మధ్యాహ్నం జరిగినట్లు ఉంది. సో ఆమె ఎక్కడుందో కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కల అందరూ వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది చూడాలి ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది. కొంచెం ఆమెకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేది చెప్తున్నారు. ఇది చేసి కేసు కట్టి దర్యాప్తు చేసి రిమైనింగ్ విషయాలను ఇన్వెస్టిగేషన్లో తెలుతాయి. తల్లిదండ్రులు ఏమంటారు? తల్లిదండ్రులు అదే వాళ్ళకు ఈరోజు మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసింది, మరి ఇక్కడికి వచ్చింది.
సో ఆమెకు హెల్త్ ఇష్యూస్ అయితే సమ్ బీపీ ఉంది, సమ్ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న కర్నూలులోన హైదరాబాద్లో కూడా సమ్ ట్రీట్మెంట్ తీసుకుంది అమ్మాయి. సో ఎందుకు చనిపోయిందో తెలిపింది, విచారించి న్యాయం చేయండి సార్ అంటున్నారు. ఓకే సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డిఎంహెచ్ఓ. నంద్యాల ప్రభుత్వ పిఎస్సి మరియు కేవీఎస్సీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుండి ప్రారంభం. క్యాస్ట్ సర్టిఫికెట్స్ కొరకు ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న సిఐటియు నాయకులు. అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభం. ఈ నెల 3వ తేదీ సగర సంఘం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె సచివాలయ మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.